సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టీవీ టాక్స్. ఈరోజు మన వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ సెమ్ది మ్యాథ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఇంతకుముందు వీడియోలో చాలామంది రిక్వెస్ట్ చేసినారు మళ్ళీ షఫుల్ చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పమని చెప్పి. సో మ్యాథ్స్ క్వశ్చన్స్ షఫుల్ చేయడానికి ఉండదు, ఎందుకంటే అవి క్వశ్చన్ ఫార్మాటే చేంజ్ చేస్తారు కాబట్టి. సో మ్యాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటియో చెప్తాను. సో అంతకంటే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కొత్తగా విజిట్ అవుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్, ఆన్సర్స్, ఫార్మసీకి రిలేటెడ్, ఇంటర్లో బైపీసీకి రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితేనే లైక్ చేయండి, ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనకి మ్యాథ్స్లో మోస్ట్ 5 చాప్టర్స్ ఉన్నాయి కదా, జనరల్గా 5 చాప్టర్స్ ఉన్నాయి కదా. ఆ 5 చాప్టర్స్ ఏంటి అంటే పార్షియల్ ఫ్రాక్షన్, మ్యాట్రిసెస్, ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఇంటిగ్రేషన్, పార్షియల్ ఫ్రాక్షన్, మ్యాట్రిసెస్ ఉన్నాయి కదా. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అనమాట. సో ఇందులో నుంచి ఏవైనా 3 చాప్టర్స్ జస్ట్ పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఏవైనా 3 చాప్టర్స్ కానీ పర్ఫెక్ట్గా చదివితే పక్కా పాస్ అయిపోతారు. సో వీటిలో స్కిప్ చేయడానికి ఏం లేదు, జస్ట్ ఫార్మాట్ అనేది నేర్చుకుంటే చాలు. అంటే ఏదన్నా ఒక క్వశ్చన్ తీసుకొని ఒక చాప్టర్లో నుంచి దాని ఫార్మాట్ ఏంటో చూస్తే మనకి అర్థమైపోతుంది. అంటే వేరే క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈ ఫార్మాట్లోనే రాయొచ్చు అని అయితే తెలుస్తుంది. సో నేను ఎక్కువ ఏ చాప్టర్కి ప్రిఫర్ చేయండి అంటే టైం కన్జ్యూమింగ్ తక్కువ ఉంటుంది అండ్ మార్క్స్ ఎక్కువ ఉన్న చాప్టర్ వచ్చేసి మ్యాట్రిసెస్ అనమాట. సో మ్యాట్రిసెస్ చాప్టర్ని అస్సలు స్కిప్ చేయొద్దు, ఏ చాప్టర్ని స్కిప్ చేసినా కూడా. మ్యాట్రిసెస్ చాప్టర్ అనేది చాలా టైం కన్జ్యూమింగ్ అస్సలకి కాదు. సో పార్షియల్ ఫ్రాక్షన్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి దగ్గరగా 7 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. పార్షియల్ ఫ్రాక్షన్లోనే మళ్ళీ లాగరిథం కూడా ఉంది. సో లాగరిథమ్స్ కూడా ఈజీ చాప్టరే, అంత హార్డ్ ఏం కాదు. సో పార్షియల్ ఫ్రాక్షన్ని మాత్రం అసలు స్కిప్ చేయకండి. పార్షియల్ ఫ్రాక్షన్ ఇంకా మ్యాట్రిసెస్ చాప్టర్ని స్కిప్ చేయకండి. దాని తర్వాత అడిషనల్గా మీకు ఏం చాప్టర్ కావాలన్నా దాన్ని యాడ్ చేసుకోవచ్చు, 3rd చాప్టర్ లాగా. సో నేనైతే 5 చాప్టర్స్వి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తాను. సో ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్స్లో మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది కదా, చూడండి. అందులో ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ xn ఇన్ ద expansion of x plus 1 by x minus 1 into x minus 2. సో ఎవ్రీ క్వశ్చన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, కొన్ని క్వశ్చన్స్ మాత్రమే చెప్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి కదా, అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే వీడియోని పాజ్ చేసుకుంటూ రాసుకోండి. సో ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అస్సలు స్కిప్ చేయొద్దు ప్లీజ్. ఫస్ట్ ఏమో కోఎఫిషియంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. x పవర్ n -1, x పవర్ n -2 ఇవి కూడా ఉంటాయి అన్నమాట. సో పార్షియల్ ఫ్రాక్షన్లో మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. చెప్పిన కదా, x పవర్ n, x పవర్ n -1, x పవర్ n -2 అట్లాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అంటే x పవర్ సంథింగ్ ఇచ్చి రాయమని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రీజాల్వ్ అనే క్వశ్చన్స్ ఇస్తారు. రీజాల్వ్ అనే క్వశ్చన్స్ ఎట్లుంటాయి అంటే రీజాల్వ్ 1 by x plus 1 into x plus 3, రీజాల్వ్ x by x minus 1 square into x minus 2, resolve 4x square plus 10x plus 5 by x minus 2 whole cube. సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఏంటి అని అంటే 1 by a plus b plus c, a plus b plus c అట్లాంటి క్వశ్చన్స్ ఇస్తారనమాట. 1 by a plus b plus c. సో ఏ ఏంటిది, b ఏంటిది, c ఏంటిదో ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఈ పార్షియల్ ఫ్రాక్షన్లో. అండ్ నెక్స్ట్ లాగరిథమ్స్ అనమాట. పార్షియల్ ఫ్రాక్షన్లోనే ఇది ఒక ఇంపార్టెంట్ అయిన చాప్టర్, లాగరిథమ్స్. సో లాగరిథమ్స్లో మనకు అందరికీ తెలిసిన అంటే క్వశ్చన్స్ అనేవి ఈజీగానే ఉంటాయి, కానీ ఆన్సర్ ఫార్మాట్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది, అంటే స్టెప్స్లో ఉంటుంది అనమాట. సో 1 to 3 టైమ్స్ మీరు ఒక క్వశ్చన్ని ప్రాక్టీస్ చేస్తే ఆ క్వశ్చన్స్ అనేవి ఈజీగా వస్తాయి అండ్ ఈజీగా సాల్వ్ అయిపోతాయి. మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా అదే ఫార్మాట్లో మీరు సాల్వ్ చేసేయచ్చు. సో లాగరిథమ్స్లో క్వశ్చన్స్ ఎట్లా వస్తాయంటే ఇఫ్ log a by b minus c is equals to log b by c minus a is equals to log c by a minus b, then prove that a power a into b power b into c power c is equals to 1 అన్నప్పుడు log a by b minus c is equals to log a log bకి ఈక్వల్ ఉంటుందంట, log b log cకి ఈక్వల్ ఉంటుందంట. అప్పుడు అవి 3 కలిసి 1కి ఈక్వల్ ఉంటాయంట. అప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే a పవర్ a ప్లస్ b పవర్ b ప్లస్ c పవర్ c ఈజ్ ఈక్వల్స్ టు 1. సో అట్లా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎట్లుంటాయంటే, సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఎట్లుంటాయి అని అంటే సాల్వ్ log 8 పవర్ x ప్లస్ log 8 ఇంటూ
x plus 6 is equals to log 8 power 5x plus 12. సో ఎట్లుంటాయంటే లాగ్ సంథింగ్ ఇచ్చి ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ సంథింగ్ అని ఇస్తారనమాట. సో లాగ్ సంథింగ్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ సంథింగ్. సో ఇవి రెండిట్లు ఈక్వల్ ఉన్నాయో మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఆ క్వశ్చన్స్. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇంకా కొన్ని ఎట్లు ఇస్తారంటే లాగ్ 5 into 5 పవర్ 625. సో దాని వాల్యూ రాయాల్సి ఉంటుంది. లాగ్ 5 పవర్ 625 వాల్యూ ఏంటిదో మనం రాయాల్సి ఉంటుంది. అండ్ ఇట్లా ఎం లాగ్ ఎక్స్ వస్తుంది, లాగ్ ఎక్స్ బై ఎన్ వస్తాయి కదా. అట్లాంటి కొన్ని ఫార్ములాస్, లాగరిథం ఫార్ములాస్ అనేవి మనం గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్లో ఏమొచ్చినా కూడా ఒకవేళ మనకు గుర్తునే మనం రాసినా కూడా మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. నేను మ్యాథ్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ మ్యాక్సిమం చెప్పేది ఏంటి అని అంటే ఫస్ట్ లేదా ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ కానీ, సో ఈ సబ్జెక్ట్స్లో మనకి కొన్ని ఫార్ములాస్ అనేవి ఉంటాయి కదా. ఆ ఫార్ములాస్ అనేవి మనం కరెక్ట్గా చదివితే ఆ ఫార్ములాస్ మనం రాసినా కూడా మనకు మ్యాథ్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో మ్యాథ్స్లో అయితే పక్కా మ్యాథ్స్ అంత ఈజీగా పోదు, ఒకవేళ చాలామందికి పోతుంది. అండ్ ఫార్ములాస్ పక్కా నేర్చుకొని, ప్రతి ఒక్క ఫార్ములా మిస్ చేయకుండా నేర్చుకొని, ఫార్ములాస్ మీద గ్రిప్ మంచిగా ఉండి, మీరు ఆడ ఆన్సర్ సరిగా రాకపోయినా ఫార్ములాస్ కరెక్ట్గా రాస్తే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ మాత్రం అస్సలు ఉండవు. సో ఫార్ములాస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఇవి ఫస్ట్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో మన నెక్స్ట్ సెకండ్ యూనిట్ చాప్టర్ వచ్చేసి మ్యాట్రిసెస్ అనమాట. సో ఫార్మసీ కంటే ముందు అంటే ఇంటర్లో ఎవరైనా మ్యాథ్స్ చేసిన వాళ్ళు ఉంటే మ్యాట్రిసెస్ చాప్టర్ మీద ఎక్కువ గ్రిప్ ఉంటుంది. అండ్ వాళ్ళు ఈజీగా మ్యాథ్స్ చేసిన వాళ్ళు, ప్లీజ్ మళ్ళీ చెప్తున్నా, 3 ఇంపార్టెంట్ చాప్టర్స్ అన్నా కదా అని చెప్పి మ్యాథ్స్ చేసిన వాళ్ళు మళ్ళీ మ్యాట్రిసెస్ చాప్టర్ మీద ఫోకస్ చేయకండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ అది వచ్చేసి ఉంటుంది కాబట్టి. ఇంటర్లో బైపీసీ తీసుకున్న వాళ్ళు మాత్రం మ్యాట్రిసెస్ చాప్టర్ మీద ఫోకస్ చేస్తే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా అది ఎక్కువ టైం కన్స్యూమింగ్ చాప్టర్ కూడా కాదు, చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు మనం ఒకవేళ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉంటే. సో ఒకవేళ మీకు ఎవరికైనా ఈ మ్యాట్రిసెస్ చాప్టర్ మీద ఏమైనా డౌట్స్ ఉండి, లేకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే కమెంట్ చేసేస్తే నేను మ్యాట్రిసెస్ చాప్టర్ మీద సమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ సమ్స్ మాత్రం. క్వశ్చన్స్ అనేవి ఇట్లా నోట్తో చెప్పడానికి సరిగా రావు, అంటే నాకు రావు. అట్లా మ్యాట్రిక్స్ ఫార్మాట్లో బ్రాకెట్స్లో వచ్చి లోపల ఉంటాయి కదా, చెప్పినా కూడా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. సో ఇక్కడ మీకు పక్కన కనిపిస్తాయి చూడండి ఆ క్వశ్చన్స్. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ దెన్ ఫైండ్ ఏ బి. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు కదా మనకి ఇట్లా బ్రాకెట్స్లో. సో ఆ బ్రాకెట్స్ లోపల ఉన్న వాటిని ఇంటూ చేయాలి, ఏ ఇంటూ బి చేయాలి అనమాట. రోస్ ఇంటూ కాలం చేయాలి. రోస్ ఇంటూ కాలం చేసిన తర్వాత దాన్ని ఒక రో లాగా రాయాలి, మళ్ళీ రోస్ ఇంటూ కాలం చేసి మళ్ళీ రో లాగా రాసి వాటిని మల్టిప్లై చేసిన తర్వాత మనకి ఏ ఇంటూ బి ఏంటితో వచ్చేస్తుంది. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి మ్యాట్రిసెస్ చాప్టర్లో. సో ఇంకా ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయంటే ఇవాల్యుయేట్ అని వచ్చి ఇట్లా మళ్ళీ బ్రాకెట్స్లో కొన్ని క్వశ్చన్స్ అయితే రాస్తారు. సో దాన్ని ఇవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది మనము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వచ్చి బ్రాకెట్స్ వచ్చి మళ్ళీ అందులో 0, 1 కొసికెంట్. ఇంకా కొన్ని క్వశ్చన్స్ మ్యాట్రిసెస్లో ఎట్లా వస్తాయంటే అవి టాండీస్ టీటాస్ తోటి ఫైండ్ అవుట్ చేసే వాల్యూస్ కొన్ని వస్తాయి అన్నమాట మ్యాట్రిసెస్ క్వశ్చన్స్. సో ఇంకొక కొన్ని క్వశ్చన్స్ ఎట్లా వస్తాయంటే ఫైండ్ ద రూట్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇన్ ద మ్యాట్రిక్స్ అని వస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 1, 3 బ్రాకెట్స్ లోపల 1, 2, 1, 3 అట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఏంటిదంటే ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఇన్వర్స్ ఒక మ్యాట్రిక్స్ ఇస్తారు, మనం వాటిని ఇన్వర్స్ చేయాలి. ఇన్వర్స్ అంటే ఏం లేదు, రోస్లో ఉన్నాయి కాలమ్స్ వైజ్ రాయాలి, కాలమ్స్లో ఉన్నాయి రోస్ వైజ్ రాయాల్సి ఉంటుంది. అదే మ్యాట్రిక్స్ ఇన్వర్స్ అనమాట. సో ఇంకొకటి ఏమొస్తుందంటే యూజింగ్ కేలస్-హెల్మెంథన్స్ థియరం ఫైండ్ ఏ పవర్ 1 ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ ఇచ్చినప్పుడు ఏ పవర్ 1 ఏంటితో ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏమొస్తాయంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ద మ్యాట్రిక్స్ ఇట్లా ఇచ్చి ఎక్స్ వాల్యూ ఏంటిదో ఫైండ్ అవుట్ చేయమని చెప్తారు. ఎక్స్ సో దట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి ఇచ్చి ఒక నెంబర్ ప్లేస్లో ఎక్స్ అనేది అయితే ఇస్తారు, అంటే ఎక్స్ వాల్యూ ఏంటిదో ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అయితే అట్లాంటి క్వశ్చన్స్ కూడా ఇస్తారు. ఇవి మ్యాట్రిసెస్ క్వశ్చన్స్. మ్యాట్రిక్స్ ఇన్వర్స్ చేయమంటారు, కేలస్-హెల్మెంథన్స్ థియరమ్స్వి అంటే ఆయన థియరం తోటి ఆన్సర్ని సాల్వ్ చేయమంటారు. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు చెప్పమంటారు, అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్, బి ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్, ఫైండ్ ఏ ఇంటూ బి అని చెప్తారు, ఏ మైనస్ బి అని చెప్తారు, ఏ ప్లస్ బి అని కూడా చెప్తారు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఇన్వర్స్ కానీ మల్టిప్లికేషన్ కానీ సో ఈజీగానే ఉంటుంది. ఇన్వర్స్ అంటే ఏం లేదు, కాలమ్స్ని రోస్ లాగా చేయాల్సి ఉంటుంది.
ఏ ఇంటూ బి అంటే ఏలో ఉన్న రోని బీలో ఉన్న కాలం తోటి మల్టిప్లై చేసి మళ్ళీ వాటిని మల్టిప్లై చేసిన తర్వాత మనకి ఏ ఇంటూ బి అని వస్తాయి. చెప్తుంటే కన్ఫ్యూజింగ్ ఉంటుంది, సమ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈజీగా అనిపిస్తుంది అంతే. సో మన థర్డ్ చాప్టర్ వచ్చేసి డిఫరెన్షియేషన్ అనమాట. సో డిఫరెన్షియేషన్లో కూడా దగ్గరగా 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో క్వశ్చన్స్ ఫార్మాట్ ఎట్లుంటుందో అవి చెప్పేస్తాను చూడండి. మీకు ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఇవి కూడా మీకు కంఫర్టబుల్ లేకపోతే ప్లీజ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల ప్రాబ్లం ఏముంటుంది, ఏమన్నా సేఫ్టీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని అనుకుంటే వద్దు. ప్రాబ్లం ఏం ఉండదు, మ్యాక్సిమం అయితే ఏం ప్రాబ్లం ఉండదు. సో ప్లీజ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. చాలామంది వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవుతూ ఉంటారు కదా, దానివల్ల ఏం ప్రాబ్లం రాదు కదా. కాకపోతే నేనైతే గ్యారంటీ ఇవ్వలేను, ఇంకా అది ఇష్టం. సో అదనమాట మ్యాటర్. ఏంటంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోతే ప్లీజ్ నేను మీ అందరికీ ఈ క్వశ్చన్స్ పంపిస్తాను. ఒకవేళ ఇక్కడ క్లారిటీగా లేకపోతే అండ్ ఆన్సర్స్ కూడా నేను వీడియోలో పెట్టలేను కదా ఆన్సర్స్. ఒకవేళ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే పెట్టగలుగుతాను. ఒకవేళ ఆన్సర్స్ ఉన్నాయి, ఈ ఆన్సర్స్ ఇక్కడ పెట్టలేను నేను. క్లియర్గా కూడా కనిపించవు, పెట్టినా కూడా యూజ్లెస్ ఉంటుంది. వీడియో చూసినా కూడా మీరు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. కాబట్టి సో ప్లీజ్ మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోతే మీకు ఏమైనా క్వశ్చన్ ఉన్నా మీరు 2 డేస్ తర్వాత ఏమైనా ఎగ్జామ్ ఉండి ఈరోజు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి అనన్నా, ఆన్సర్స్ కావాలి అనన్నా నేను క్విక్గా మీకు రెస్పాండ్ అవ్వగలుగుతాను. అదే మీరు దీంట్లోకి వచ్చి కమెంట్ చేసి మాకు పెట్టండి అంటే వీడియో తీయడం, ఎడిట్ చేయడం, మళ్ళీ అప్లోడ్ చేయడం అనేది ఈజీ ప్రాసెస్ కాదు. ఇంకా నేను ఒక్కదాన్నే హోల్డ్ చేసుకుంటాను ఆ ఛానల్ని, కాబట్టి ఈజీ అయితే అసలు కాదు. నేనే ఎడిట్ చేసుకోవాలి, నేనే థంబ్నెయిల్స్ అన్నీ క్రియేట్ చేసుకోవాలి, కాబట్టి కొంచెం కష్టమైపోతుంది. మీకు నా ఛానల్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంది, సో ఏమే టైంకి అందియట్లేదు అని అంటే మీరు వేరే ఛానల్ని కూడా చూస్ చేసుకోవచ్చు. నేను చెప్తాను కూడా మీకు ఏమన్నా ఛానల్స్వి అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్వి కానీ ఏమన్నా ఛానల్స్వి వేరే ఛానల్స్ని రిఫర్ అవ్వాలంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ నోట్స్ ఉన్నా కూడా నేను చెప్పేస్తాను. నాకు అంత వేరే ఛానల్ రిఫర్ అవుతున్నారని అయితే అసలు లేదు. ఇప్పటికీ కొంతమందికి చెప్పినా కూడా అంటే నోట్స్ నేను టైంకి అందియలేకపోతే పర్టికులర్ ఛానల్వి కానీ పర్టికులర్ పీడిఎఫ్స్ ఉన్న వాటివి కానీ. ఈ థర్డ్ చాప్టర్ అనేది డిఫరెన్షియేషన్ చాప్టర్ కదా. సో ఈ డిఫరెన్షియేషన్ చాప్టర్లో క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అంటే జస్ట్ క్వశ్చన్స్ ఫార్మాట్ ఎట్లుంటుందో అది నేను మీకు చెప్తాను. సో వినండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ ఆఫ్ ద ఫ్రాక్షన్ fx ఈజ్ ఈక్వల్స్ టు 3x² + 6x - 2. సో f ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3x² + 6x - 2. సో ఎఫ్ఎక్స్ వాల్యూ ఏంటిదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇట్లాంటి వాల్యూస్ ఉంటాయి అంటే డిఫరెంట్, మ్యాక్సిమం మినిమం రెండు ఆపోజిట్ కదా. సో అట్లా డిఫరెన్షియేట్ చేయమని చెప్పి క్వశ్చన్స్ అయితే ఈ డిఫరెన్షియేషన్ చాప్టర్లో వస్తాయి. ఒక క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అంటే ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ x² - 2x బై x + 1 హోల్ స్క్వేర్. అట్లా x² - 2x x + 1 హోల్ స్క్వేర్ని డెరివేట్ చేయాల్సి ఉంటుంది. హింట్స్ కూడా ఇస్తారు అనమాట. హింట్ ఎట్లుంటుందంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ u/v ఫామ్లో ఈ ఆన్సర్ని మనం డెరివేట్ చేయాలని చెప్పి హింట్ కూడా ఇస్తూ ఉంటారు. సో ఇంకొక క్వశ్చన్స్ ఎట్లుంటాయంటే ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x² sin x + x³ ax. x² sin x + x³ ax ఇదొకటి. అండ్ ఇంకొకటి డిఫరెంట్ కోఎఫిషియన్స్ ఆఫ్ sin √x. సో ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ సైడ్కి కనిపించకపోతే ప్లీజ్ కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, అక్కడికి రండి. లేకపోతే ఇన్స్టాగ్రామ్లో నన్ను అడిగితే నేను ఇన్స్టాగ్రామ్లో కూడా దగ్గరగా ఈ డిఫరెన్షియేషన్ చాప్టర్లో దగ్గరగా 10 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఇవి కూడా స్కిప్ చేయకుండా చదవండి. చెప్తున్నా కదా, కొన్ని ఈజీగా టైం కన్జ్యూమింగ్ లేకుండా అర్థమయ్యే చాప్టర్స్ మాత్రమే పికప్ చేసుకోండి. ఎందుకంటే మ్యాథ్స్ చాప్టర్లోనే అంటే మ్యాథ్స్ సబ్జెక్ట్లోనే ఎక్కువ బ్యాక్లాగ్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఐ విష్ బ్యాక్లాగ్స్ మీకు ఎవరికి పడొద్దు మ్యాథ్స్ సబ్జెక్ట్లో అని అయితే అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఫోర్త్ చాప్టర్ వచ్చేసి ఇంటిగ్రేషన్ చాప్టర్. సో ఇంటిగ్రేషన్ చాప్టర్లో కూడా దగ్గరగా 11 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 11 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా స్కిప్ చేయకుండా చదివితేనే ఏదైనా ఛాన్స్ ఉంటుంది అన్నమాట మనకి. అండ్ సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంటిగ్రేషన్ చాప్టర్లో ఇంటిగ్రేట్ 3x⁴ - 4x² + 1/x + 1/x². సో ఇట్లాంటి ఇంటిగ్రేషన్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇంటిగ్రేట్ cos x + 4 sin x ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇంకా ఈ ఇంటిగ్రేషన్ చాప్టర్లో క్వశ్చన్స్ ఎట్లుంటాయంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ a2 and -3 4 ఈజ్ 2√2.
సో డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంకొక క్వశ్చన్ ఎట్లా వస్తాయంటే ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ 3 to 2 అండ్ 3 to 7. సో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 3 to 5 నుంచి అండ్ 3 to 7 నుంచి డిస్టెన్స్ ఏమి ఉంటుందో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా క్వశ్చన్స్ ఎట్లా వస్తాయంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 2, 3 అండ్ ప్యారలల్ టు ద లైన్ 2x + 3y + 1 = 0. సో ఇవి ఇంటిగ్రేషన్ చాప్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో టైం కన్జ్యూమింగ్ మళ్ళీ చెప్తున్నా, టైం కన్జ్యూమింగ్ ఉన్న చాప్టర్స్ మాత్రం పికప్ చేసుకోకండి. ఈజీగా అర్థమైపోయి లెస్ టైంలో అయిపోయే చాప్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మ్యాక్సిమం 3 to 4. మన 5th అండ్ లాస్ట్ యూనిట్ వచ్చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా ఈజీ చాప్టరే, అంత హార్డ్ ఏం కాదు. కాకపోతే మీకు ఎవరికైనా మళ్ళీ చెప్తున్నా, మ్యాథ్స్లో ఆన్సర్స్ కావాలి అని అన్న వాట్సాప్ గ్రూప్లో మీరు నాకు అడిగినా, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఐడి ఇక్కడ కింద మెన్షన్ అవుతూ ఉంటుంది. సో అక్కడ మీరు నన్ను ఫాలో అయ్యి అక్కడ నాకు మెసేజ్ చేసినా కూడా నేనైతే చెప్తాను. మళ్ళీ చెప్తున్నా, రేపు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు, లేకపోతే ఎల్లుండి ఎగ్జామ్ ఉందంటే ఈరోజు నాకు మెసేజ్ చేస్తే నేను ఒకవేళ చూసుకోకపోతే మళ్ళీ చూసుకోలేదు ఆన్సర్ పెడుతుందేమో అని మాత్రం అనుకోకండి. మ్యాక్సిమం 5-4 days ముందే నన్ను అడిగితే నేను గ్యాదర్ చేసుకోవడానికి టైం ఉంటుంది. అండ్ నేను కూడా సెకండ్ ఇయర్ స్టూడెంట్నే, సో నాకు కూడా చదువుకునేది ఉంటుంది కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నా. సో డిఫరెన్షియేషన్ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఎట్లా వస్తాయి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో అంటే సాల్వ్ x² - 4xy - 2y² ఇంటూ dx ప్లస్ y² - 4xy - 2x² ఇంటూ dy = 0. dx ప్లస్ dy = 0. సో ఎట్లా ఆ ఫార్ములా అనేది ఎట్లా అవుతుందో దాని గురించి రాయాల్సి ఉంటుంది. అంటే = 0 రావాలి మనకి. ఇక్కడ x, dx, y ఆ ప్లేసెస్లో ఏమేమి సబ్స్టిట్యూట్ చేయాలో అవి సబ్స్టిట్యూట్ చేసి 0 వాల్యూ ఎట్లా వస్తుందో ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకా క్వశ్చన్స్ ఎట్లా వస్తుంది అంటే ఇఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ 3x² + k xy² ఇంటూ dx ప్లస్ 6x² y y³ ఇంటూ dx ఎక్స్ట్రాక్ట్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k వచ్చింది కదా మనకి మధ్యలో. k వాల్యూ అంటే కాన్స్టెంట్ వాల్యూ ఏంటిదో ఆ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎట్లా వస్తాయి అంటే క్వశ్చన్ ఫార్మాట్ అనేది ఎట్లా వస్తుంది అంటే ఇంకా కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ dy/dx = 2y x + 1 ప్లస్ x + 1 ఇంటూ క్యూబ్ అట్లా వస్తాయి అన్నమాట క్వశ్చన్స్. సాల్వ్ చేయాలి దాన్ని. సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ dy/dx - x + y = 0. సో x y వాల్యూ అంటే ఫైండ్ అవుట్ చేయాలి మనము. సో మళ్ళీ సాల్వ్ x² + y² ఇంటూ dx ప్లస్ 2xy dy = 0. సో 0 వచ్చేలాగా మ్యాక్సిమం ఈ ఆన్సర్లో ఏంటంటే మనకి లాస్ట్లో 0 వచ్చేలాగా. సో XY ప్లేసెస్లో ఏది సబ్స్టిట్యూట్ చేస్తామో అది సబ్స్టిట్యూట్ చేసి 0 వచ్చేలాగా ఉంటుంది అనమాట. సో దీంట్లో మ్యాక్సిమం 7 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి 5th యూనిట్లో. ఇవన్నమాట మన 5 మ్యాథ్స్ యూనిట్స్ అనమాట. సో ఈ యూనిట్స్లో నేను అందరికీ సజెస్ట్ చేసేది ఒకటే, 3 చాప్టర్స్ మాత్రం పక్కా స్కిప్ చేయకుండా చదవండి. అండ్ ప్రతి ఒక్క ఫార్ములాని కూడా మర్చిపోకండి ప్రతి ఒక్క చాప్టర్లో. అంటే మీరు 3 యూనిట్స్ సో మీరు 3 యూనిట్స్కి కూడా ప్రిపేర్ అవ్వండి. ఆ 3 యూనిట్స్తో పాటు మిగతా 2 యూనిట్స్వి ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి కూడా ప్రిపేర్ అవ్వండి. అప్పుడే మీకు పాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నా, యూస్ఫుల్ ఉంది అని కూడా అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి. సో లాస్ట్ వరకు చూస్తున్నందుకు థ్యాంక్స్. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.